హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అండి మాకు తులసి మా చెట్టు అండి ఇట్లా జరిగిపోయిందనమాట. అసలు ఎందుకో టూ టూ 3 డేస్లోనే ఇలాగైందండి. ఎందుకో మరిను ఇలాగా మొత్తం అసలు వాటర్ రోజు పోస్తానే ఉన్నాము. ఇలాగా ఇంక తీసేసి చక్కగా అదేంది వేరే మొక్కలు మనం జరిగిపోయింది అన్న వెంటనేనండి తీసేసేయాలండి, అలా ఉంచుకోకూడదు. తీసేసి మళ్ళీ వేరే తులసి మొక్క మనం నాటుకుంటే బాగుంటుంది అన్నమాట. వేరే తీసుకొచ్చి తెప్పించేసి నాటానమాట. ఇలా అయిందండి. ఏదన్నా దృష్టి దోషాలుండా అట్లా అవుతుందంటండి. తర్వాత టెంపుల్కి వెళ్ళాము అందరికీ ముందుగా. ఆంజనేయ స్వామి జయంతి కదండి, అందరికీ ఆంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు అండి. ఇదిగో ఇలా మా ఇంటి దగ్గరలో టెంపుల్లో ఇలా పూజ చేశారనమాట. ఆకు పూజ చేశారండి. చాలా బాగా 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 చేశారనమాట. ఆకు పూజ అనమాట. ఇది చూడండి, హనుమాన్ చాలీసా చదువుకుంటూ బాగా బాగా చేశారండి. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇదేనమాట ఫస్ట్ టైం బాగా చేయటం. చేశారు, చక్కగా భోజనాలు పెట్టారండి. మంచిగా భోజనాలు చేసి మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి, మా పక్కన వాళ్ళంతా. ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ గుళ్ళో దర్శనం చేసుకొని చేసుకొని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తులసి అమ్మవారి దగ్గర ఇలా పూజ చేసుకున్నాను. కానీ నిన్నే పూజ చేశానండి. వాళ్ళ పండగ కదా మనకి తీరదని చెప్పేసి నిన్ననే తులసి అమ్మవారి దగ్గర ఈ కుండీలకి ఇవన్నీ పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టేసుకొని గడప పూజ కూడా నిన్నే చేశానండి. ఇంకా శుభ్రంగా ఇలా ముగ్గు పెట్టేసుకొని దీపారాధన చేశాను అనమాట. తులసి అమ్మవారి దగ్గర కూడాను 5 గంటలకల్లా ఇక్కడ దీపారాజన అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా చేసుకోవాలి కదా అనేసి ఇంక ఇట్లా పూజ చేసుకున్నాను అనమాట. దీపాలు ఇట్లా నిండుగా వెలుగుతూ ఉంటే చక్కగా ఉంటుంది కదండి. అసలు బాగుంటుంది అన్నమాట. నాకు దీపాలు ఎక్కువ వెలిగించాలంటే చాలా ఇష్టం అండి, ఎందుకో కానీ. ఇలాగా దీపాలు వెలిగించేసుకొని బెల్లం నైవేద్యం పెట్టి తులసమ్మ దగ్గర సాంబ్రాన్ని పోగేసి ఇలా అగరబత్తీలు వెలిగించుకొని ఇక్కడ పూజ చేసుకున్నానండి. ఇలాగా ముగ్గు అయితే చక్కగా ముగ్గు పెట్టుకుంటే నాకు బాగా ఇష్టం అనమాట. ఇట్లా కలర్స్ అన్నీ నింపుకొని ముగ్గు మీద వేసుకుంటే బాగుంటుంది కదండి. ఇంటి ముందు కూడా కలకలలాడుతూ ఉంటుంది అన్నమాట. మనం అటు ఇటు తిరుగుతా చక్కగా చూసుకుంటా మనకి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది కదండి. అలాగని చెప్పేసి ముగ్గుల మీద అన్ని రంగులు వేస్తానన్నమాట. కలర్స్ నింపుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసి ఇలా పూజ చేసుకున్నానండి. చక్కగా పూలు పెట్టేసి గంధం కుంకుమ అన్నీ ఆ దేవుడికి. నా దగ్గర ఆంజనేయ స్వామిది చిన్న ఫోటో ఉందండి. ఆ ఫోటోకి చక్కగా కడిగేసి గంధము కుంకుమ అలంకరించేసి అక్కడ ప్రతిష్ఠించుకున్నాను అనమాట పూజా రూమ్లో. ఇంకా దగ్గరే ఇలా ఇలాగనమాట ఇలా పూజ చేసుకున్నానండి. సంపంగి పువ్వులు ఇలా గోల్డ్ కలర్లో ఉంటాయి చూసారండి, అవి తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట మాకు పూల అబ్బాయి. సంపంగి పువ్వులతో కూడా పూజ చేశానండి. బాగుండే కమ్మని వాసన అండి. ఇలా మంచి వాసన వచ్చే పువ్వులతోటి ఆ భగవంతుని పూజ చేస్తేనంట చాలా చాలా మంచిదంట. సంపంగి పువ్వులు అంటే చాలా రకరకాలు ఉంటాయి కదండి. గ్రీన్ కలర్లో గోల్డ్ కలర్లో ఉంటాయి కదా, ఇలాగనమాట. పువ్వులతోటి గులాబీ చామంతి సంపంగి లిల్లీ పూలతోటి ఇలా పూజ చేసుకున్నానండి ఈరోజు. పూజ చేసుకున్నాక కొబ్బరికాయ కొట్టుకొని వడపప్పు బెల్లము నైవేద్యం పెట్టానండి. పానకం కూడా పెట్టాను అనమాట. శ్రీరాముల వారికి మనం చక్కగా వడపప్పు పానకం అంటే ఇష్టం కదండి. అందుకని చెప్పేసి ఆంజనేయ స్వామికి వడపప్పు పానకం పెట్టి అరటి పండ్లు పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇలా పూజ చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు ఏంటన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఇలా సింపుల్గా చక్కగా ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకున్నానండి చక్కగా. ఇదిగో దీపకాంతుల్లో ఎంత బాగుందో చూసారా. ఇలాగా దేవుడి రూమ్కి ఇలా అలంకరించుకున్నాను. బాయ్ అండి. ఇది సాయంత్రం అయినాక నైట్ తీసానండి. నైట్లో దీపాలు బాగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి తీసాను అనమాట. ఇలాగా చూశారు కదా, చక్కగా దీపకాంతుల్లో ఇలా ఉందన్నమాట.
ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ పక్కనున్న బెల్ గంట కొడితే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో తొందరగా వెళ్ళొద్దంటండి. ఇలా చేశానన్నమాట ఈరోజు పూజ. మీరు ఎలా చేసుకున్నారండి? నేనైతే పానకం వడపప్పు స్పెషల్గా మా ఇంట్లో భగవంతునికి నైవేద్యం పెట్టానన్నమాట. ఓకేనండి, ఇదండి ఈరోజు మా పూజ విధానం. బాయ్ అండి.